అయితంది. రా రా రా. హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు లూలు ఫుడ్ హోమ్. ఈరోజు స్పెషల్ కొడదల చేపల పులుసు. మార్నింగే మా ఇంటి బయట కొడదల చేపలు వచ్చినాయి. మా నాన్నకి చెప్పి, నాన్న కొడదల చేపలు వచ్చినాయి తీసుకోంటే 1.5 కిలో తీసుకున్నాడు. మా అమ్మ మా నాన్న బాగా క్లీన్ చేసి నా చేతికి ఇచ్చేసినారు, పులుసు చేసే ఇంకా అని. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందున్న మరెన్నో కొత్త వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. నాన్న స్టమక్ అనేది ఏం క్లీన్ చేయలేదండి, అందులో ఏం ఉండదంట. నాకు చూసి కూడా చూపించినాడు, తీసి కూడా ఏముండదురా, నువ్వేం అనుమానం పడద్దని. అందుకని ఇలాగే చేయబోతున్నాను. ఇందులో కొన్ని చేపలు తీసి పక్కన పెట్టానండి. దీంతో సంథింగ్ కారం చేస్తారంట మా అమ్మ చెప్పింది. ఆ రెసిపీ కూడా నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఫిష్ మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మినీ 1/2 కప్ ధనియాలు తీసుకుంటున్నాను. అంటే చేప మెజర్మెంట్ బట్టి తీసుకోవాలి. నేను 1.5 కిలో చేప తీసుకున్నాను కాబట్టి మినీ కప్ 1/2 కప్ తీసుకున్నాను ధనియాలు. అందులో 12 ఎండుమిర్చి. నేను ఇందులో కారం పొడి వాడడం లేదు, అందుకని నేను ఓన్లీ ఎండుమిర్చిని వాడుతున్నాను. ఎండుమిర్చి కొంచెం హీట్ వచ్చినాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. 1 కప్ పొట్టి కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. కొంచెం బాగా దోరగా వేయించుకోండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇలా గోల్డెన్ కలర్లో టర్న్ అయినాక ఒక ప్లేట్లో తీసుకోండి. దీన్ని మేము పక్కన పెట్టేసుకుందాం చల్లగా అయ్యే వరకు. ఇక్కడ నేను 70 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. దీన్ని బాగా కడిగి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని 10 మినిట్స్ నానబెట్టుకోండి బాగా. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాస్ని గ్రైండ్ చేసుకుందాం. ఇందులో 2 టొమాటోస్ అలాగే 1 ఆనియన్ తీసుకున్నాను. గ్రేవీ కోసం నేను ఇలా వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సర్ జార్లో తెల్లగడ్డ నూరుకుందాం. చూడండి, ఇలాగ ఫైన్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకున్నాను పోపు దినుసుకి. అవి కొంచెం చిటపటలాడినాక పచ్చిమిర్చి చీలకులు ఒక 3 వేసుకున్నాను. అలాగే కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను. ఇలా ఆకులు లేకుండా రెమ్మలతోనే వేసుకుంటే చాలా స్మెల్, అరోమా అనేది బాగుంటుంది. ఇవి కొంచెం అలా వేగినాక సన్నటి తరుగు ఆనియన్ వేసుకోండి. ఆనియన్ మరి అంత గోల్డెన్ కలర్లో వేయించుకోకండి, లైట్ కొంచెం మెత్తపడాలంతే ఆనియన్స్ అనేటివి. ఇప్పుడు మేము ముందుగా నూరి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపల పులుసులోకి ఎప్పుడే కానీ వాడనండి. ఎప్పుడైనా నేను వెల్లుల్లి పేస్టే వాడతాను. అల్లం పేస్ట్ వాడితే కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది తగులుతుంది, పులుసు కదా. ఎప్పటికైనా కానీ వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి చేపల పులుసులోకి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి, మసాలా మొత్తం పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులో సన్నటి తరుగు టొమాటో వేసుకుంటున్నాను. టొమాటో కొంచెం 10% మగ్గినాక అందులో
ముందుగా గ్రైండ్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసుకోండి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రాక్ సాల్ట్ వేసుకోండి. ఇంకొక 5 minutes మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 5 minutes తర్వాత చూడండి, టమోటాస్ అనేది బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో చింతపండు జ్యూస్ వేసుకుందాం. మేము ముందుగా నానబెట్టుకున్నాం కదా, అందులో జ్యూస్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని బాగా మరగనిద్దాం. చింతపండు పచ్చి వాసన మొత్తం వెళ్ళిపోవాలి. 10 minutes అలా కుక్ చేసుకోండి. 10 minutes తర్వాత ఇందులో చేప ముక్కల్ని వేసుకుందాం. చూడండి, ఇలాగా మొత్తం వేసేసుకోవాలి. ఉగి పైన ఇలా స్ప్రెడ్ చేసుకోండి చాలు. చేప అనేది కలపకూడదు. కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకోవడం లేదు, కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 20 minutes అలాగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 minutes తర్వాత చేతితోనే ఇలా కలుపుకోవండి, గరిటె పెట్టి కలుపుకోకండి. చూడండి, ఇలాగా కలుపుకొని ఒక 10 minutes కుక్ చేసుకోండి. చూడండి, చేప అనేది కొంచెం గట్టిపడింది. ఇప్పుడు చేపలకి దిష్టి తీసుకుందాం. ఈ పద్ధతి అనేది పూర్వకాలం నుండి ఉందంట. అందుకని మా ఇంట్లో ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇలా దిష్టి తీస్తారు. ఎందుకో నాకు తెలియదు, వాళ్ళు తీస్తారు కాబట్టి నేను తీస్తున్నాను. చూడండి, ఇంకొక 5 minutes అలా కుక్ చేసుకున్నాను. 5 minutes తర్వాత చేప అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. బయట అరోమా అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది. గల్లీలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసినారు. అమ్మ, నువ్వు ఏం చేస్తున్నావు, చేపల పులుసు అదురుతోంది వాసన అని. చూడండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడ్డానికి టెంప్టింగ్గా ఉంది కదా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొరదెల చేపల పులుసు